ఇలాంటి పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఒక విలన్. లోకల్ బాడీ ఎలక్షన్ సరిగ్గా జరగనీడు, పోలీసులను పెడతాడు, దౌర్జన్యం చేస్తాడు, బెదిరిస్తాడు, ప్రలోభాలు పెడతాడు, ఎన్నికలలో దుర్మార్గంగా గెలిచే ప్రయత్నం చేస్తాడు. ఎస్, చేస్తాడు. కానీ అందరూ గుర్తుపెట్టుకోండి, ప్రజలు మనకు సపోర్ట్గా ఉన్నారనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎన్నికలు ఖచ్చితంగా జరిగించండి. అన్ని రకాలుగా మీకు పార్టీ సపోర్ట్గా ఉంటుంది. వేనన్న సపోర్ట్గా ఉంటాడు, జగనన్న సపోర్ట్గా ఉంటాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్గా ఉంటాడు. గెలుపు ఓటమిలు వాళ్ళు ఏ రకంగా మేనేజ్ చేసినా, ఏ రకంగా ఒత్తిడి తీసుకొచ్చినా, ఏ రకంగా పోలీసులను పెట్టుకొని ఏం చేసినా కూడా యుద్ధం మాత్రం జరగాలి. ఒకవేళ వీళ్ళను పోలీసులను దుర్వినియోగం చేసి ఆ చిన్న చిన్న స్థానాల్లో సైతం గెలిచడం కోసం కానీ వాళ్ళు దుర్మార్గాలు చేస్తే మాత్రం ఈ కసి రేపొద్దున జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి పునాదులు కూడా కదిలే విధంగా కసి పెరుగుతుందని మాత్రం గుర్తుపెట్టుకుంది. కాబట్టి ఖచ్చితంగా గట్టిగా పోటీ ఎదుర్కొందాం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇంకొక సంవత్సరంలో జగనన్న పాదయాత్ర స్టార్ట్ అవుతుంది, ఇంకొక సంవత్సరంలో ఎన్నికలు జరుగుతాయి అనేది మనల్ని నడిపించే విధంగా మనం ఎదురును ట్యూన్ చేసుకుందాం, గట్టిగా యుద్ధం చేద్దాం. చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసింది ఏమీ లేదు. ప్రజలకు చేసింది చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ వెన్నుపోటు పార్టీ ప్రజలకు చేసింది ఒకటి వెన్నుపోటు పొడవడం తప్ప ఇంకా చేసింది ఏమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాము. లాస్ట్ ఎలక్షన్స్లో మీరు తిరిగినారు. ప్రతి గ్రామంలోనూ కార్యకర్తలందరినీ కూడా మీరు గుర్తుపడతారు. ప్రతి గ్రామంలోనూ ఆ కార్యకర్తలకు అందరికీ తోడుగా ఉండే కార్యక్రమాలు దగ్గరుండి చేయమని చెప్పి కూడా నేనే వేనన్న కూడా చెప్పిన. వేనన్న మంచి లీడరు. మీ భుజస్కంధాల మీద వేనన్నను గెలిపించే బాధ్యత కూడా మీ భుజస్కంధాల మీదనే పెడతా ఉన్నాను. తోడుగా నిలవండి. ఇంతకుముందు చరిత్ర ఎప్పుడూ చూడని విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఏ నెలలో ఏ పథకం వస్తుంది అని చెప్పి, బడ్జెట్ అప్పుడే ఆ నెలలో ఏ పథకం వస్తుంది అని చెప్పి క్రమం తప్పకుండా బటన్ నొక్కిన పరిపాలన ఎక్కడైనా సాగింది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. నిజంగా ఇది ఒక చరిత్ర. ఎందుకంటే రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడు కూడా అలాంటి బటన్ నొక్కిన పరిపాలన ఇంతవరకు చరిత్ర ఎప్పుడు చూడలేదు. ఏకంగా 2,73,000 కోట్ల రూపాయలు డీబీటీ అంటే నేరుగా బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఇళ్లల్లోకి వాళ్ళ ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోయే పరిస్థితి చరిత్ర ఎప్పుడు చూడాల. ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా నేరుగా ఇంటి దగ్గరికే పాలన వచ్చి ఇచ్చిన చరిత్ర ఎప్పుడు చూడాల. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చిన పాలన ఎప్పుడు జరగల. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, సుపరిపాలన, లా అండ్ ఆర్డర్లో కూడా దిశ లాంటి చట్టాలు, ప్రతి గ్రామంలోనూ ఒక మహిళా కానిస్టేబుల్ ప్రతి సచివాలయంలో ఉండడం, ఇవన్నీ కూడా చరిత్ర చూడని విషయాలు. స్కూళ్ళు మన కళ్ళ ఎదుటే బాగుపడడం, ఆ స్కూళ్ళల్లో నాడు నేడు కార్యక్రమాలు జరగడం, ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూళ్ళలోకి రావడం, 3వ తరగతి నుంచే టోఫుల్ ఒక పీరియడ్గా పిల్లలకు ఇంగ్లీష్లో తర్ఫీదిస్తూ చేర్చడం, 6వ తరగతి నుంచి క్లాస్ రూమ్లన్నీ డిజిటలైజ్ కావడం, ప్రతి టెక్స్ట్ బుక్ ఒక పేజ్ తెలుగు ఉంటే మరో పేజు ఇంగ్లీషు, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ రావడం, గోరుముద్ద
అనే ఒక గొప్ప పథకంతో పిల్లలు ఏం తింటున్నారు అని సమీక్ష చేసే ముఖ్యమంత్రి అనేవాడు బహుశా ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు కూడా చూసిండదు. 8వ తరగతికి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబులు చరిత్రలో ఎప్పుడు కూడా ఇంతకు ముందెవడు చూసిండరు. ఆ రకంగా విద్యారంగాన్ని విప్లవాత్మక దిశగా మార్పులు వేస్తూ ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈఏ కాదు, ఏకంగా ఐబీ సిలబస్, ఐబీ వాళ్ళని తీసుకొని వచ్చి మన రాష్ట్ర ప్రభుత్వంతో పనిచేయిస్తూ ప్రతి సంవత్సరం ఒక క్లాస్ యాడ్ చేసేట్టుగా 2025 ఒకటి మొదటి క్లాసు, 2026 సెకండ్ క్లాసు, 2027 థర్డ్ క్లాసు, ఇలా పెంచుకుంటూ 2035 ఐబీ సిలబస్ ఏకంగా మన రాష్ట్ర పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్ 2035లో రాసేట్టుగా అడుగులు పడ్డ పరిస్థితి కూడా ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగింది అని అంటే అదొక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో. ఇవన్నీ ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు చూడని మార్పులు. విద్యారంగం అయితేనేమి, వైద్య రంగం అయితేనేమి, ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లను మనం రాకమునుపు 1000 ప్రొసీజర్లు కూడా సరిగ్గా లేవు. మనం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పరిధిని 3300 ప్రొసీజర్లకు తీసుకొని పోయినాం. మనం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ లిమిట్ను 25 లక్షల దాకా పేదలకు ఉచిత వైద్యం అందించే విధంగా లిమిట్స్ని పెంచినాం. మనం వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ రంగంలో కట్టడానికి వేగంగా అడుగులు పడ్డ పరిస్థితులు. మనం వచ్చిన తర్వాత నాడు నేడు కార్యక్రమంతో గవర్నమెంట్ హాస్పిటల్ రూపురేఖలు మారిన పరిస్థితులు కూడా మన హయాంలోనే. మనం వచ్చిన తర్వాతనే మొట్టమొదటిసారిగా గ్రామాలలో విలేజ్ క్లినిక్ అన్నది దర్శనమిచ్చింది కూడా మనం వచ్చిన తర్వాతనే. మనం వచ్చిన తర్వాతనే మొట్టమొదటిసారిగా పిహెచ్సిలలో ప్రతి మండలానికి 2 పిహెచ్సిలు పెట్టి, ఆ ప్రతి పిహెచ్సిలోనూ ఇద్దరిద్దరు డాక్టర్లను పెట్టి, ఆ ప్రతి పిహెచ్సికి ఒక 104 అంబులెన్స్ ఇచ్చి, ఆ ప్రతి డాక్టర్కు ఆ మండలాన్ని 4-5 గ్రామాలకు కేటాయించి, ఒక డాక్టర్ పిహెచ్సిలో కూర్చుంటే మరో డాక్టర్ ఆ పిహెచ్సిలో ఉన్న 104 వాహనం ఎక్కి తనకు కేటాయించిన ఆ గ్రామానికి మాత్రమే పోయేట్టుగా చేసి, మండలంలో ఉన్న 2 పిహెచ్సిలు, మండలంలో ఉన్న 4 పిహెచ్సిలో ఉన్న డాక్టర్లకు ప్రతి డాక్టర్కు 4 గ్రామాలు కేటాయించి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అనేది క్రియేట్ చేసి, ఒక డాక్టర్ పిహెచ్సిలో కూర్చుంటాడు, మరో డాక్టర్ 104 అంబులెన్స్ ఎక్కి ఆ గ్రామానికి పోతాడు. పోయి అక్కడ ఉన్న విలేజ్ క్లినిక్ను ఉపయోగించి ఫ్యామిలీ డాక్టర్ అన్న కాన్సెప్ట్తో ప్రతి డాక్టర్ను గ్రామాలకు పంపించిన చరిత్ర కూడా ఎప్పుడైనా జరిగింది అని అంటే అది ఒక వైఎస్ఆర్సీపీ హయాంలో. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ హాస్పిటళ్లలో మందులు దొరకని పరిస్థితి నుంచి WHO GMP ప్రమాణాలు గల మందులు మాత్రమే దొరికేట్టుగా చేసిన పరిస్థితి కూడా ఎప్పుడన్నా ఉంది అని అంటే అది వైఎస్ఆర్సీపీ హయాంలో. చరిత్ర చూడని విషయాలు ఇవన్నీ. ఒక ఫ్యామిలీ డాక్టర్ కానీ, విలేజ్ క్లినిక్లు కానీ, ఆరోగ్య సురక్ష కానీ, ఆరోగ్యశ్రీ లిమిట్స్ పెంచడం కానీ, ఇవన్నీ చరిత్రలో ఎప్పుడు జరగని విషయాలు. మొట్టమొదటిసారిగా గ్రామాలలోనే గ్రామాలలోనే సచివాలయాలు, ఆ ఆర్బీకే పరిధిలో ప్రతి